శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం. జీవనలే మాకు నిండుగా ఈ శోభనతో శాంతి పండుగ జీవనలే మాకు నిండుగా ఈ శోభనతో శాంతి పండుగ అడుగు జాడలో ఐకమత్యముగ అడుగు జాడలో ఐకమత్యముగ అడగదమమ్మ చల్లని చల్లి స్వాగతం సుస్వాగతం. సేవల్ని మాకు తెచ్చగా ఈ చిరునవ్వుల్ని మాకు రక్షగా పద సేవల్ని మాకు తెచ్చగా ఈ చిరునవ్వుల్ని మాకు రక్షగా నిరతము నిన్నే తలచెదమమ్మ నిరతము నిన్నే తలచెదమమ్మ స్మరించుమమ్మ చల్లని చల్లి స్వాగతం సుస్వాగతం. సరదాగిరివై పరమాధురివై మోహనగిరివై కాళీ వీణ స్వరరాగిరివై పరమాధురివై మోహనగిరివై నవరసరంధని నాట భంగమున నవరసరంధని నాట భంగము పరలే పవన మోహి స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. శ్రీ అంజనా ఆర్ట్స్ నాట్య మండలికి డైరెక్టర్ వినయ్ పంతులు గారికి దయచేసి ఆ బాక్స్ దగ్గర వెనక రండి. మీరు కుర్చీలు వేసారు మీకు కోసం రండి. అక్కడ రెండు వైపులు రండి అన్న రండి. అక్కడ ఎర్త్ ఇచ్చింది తర్వాత ఇబ్బంది పడతారు. రండి ఇటువైపు కూడా స్తంభం వైపు కూడా. అక్కడ ఎవరు నిలబడొద్దు.
రండి, కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి, రండి. మధ్యలో వాటర్ బాటిల్స్ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, రండి మీరు వెనక రండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి అవన్నీ రావాలి, అక్కడ ఎవరు నిలబడొద్దు, రండి వెనక రండి. నాటకాన్ని చూసి జయప్రదం చేయండి, ఎవరు ఇబ్బంది కలిగించొద్దు. ఆ బాక్సుల దగ్గర ఎవరు ఉండదు, అక్కడ స్టేజీ దగ్గర, స్టేజీకి బాక్సుల మధ్యలో ఉన్నారు కొంతమంది. రావాలి, వెనక రావాలి. అన్న మీరే రండి, వెనక రండి. వెనక కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మీరు రండి. అక్కడ స్టేజీ పక్కన ఎవరు నిలబడద్దు దయచేసి. రావాలి, అక్కడ మొత్తం వెనక్కి వచ్చేయాలి. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే సుట్టులేని గోపాలుడే సుట్టు వేసే గోపాలుడే విషమొచ్చిన పాలుడే ఆట వెంట పడిపోవుడే కటిక చీకటిన కన్ను పడతాడే కన్న ముద్దలని వెంట పడతాడే కోల చేతడే కాల వేస్తాడే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే రోజు వచ్చి రోడ్డు మీద మోజు పడతాడే కాస్త సందు ఇచ్చామంటే సూర్యులాగా గుండెలోకి దూరిపోతాడే రంగు రంగుల తిరుగులంగడే బొంగరమూల తిరుగుతుంటే పోర చూపుల కాలిపోరుడే హాయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా శాంభవి, నీలాగా నీ కాఫీ కూడా చాలా బాగుంది. ఏమండి, ఏంటండి ఆ దస్తావేజులు? ఏమి లేదు శాంభవి, తరతరాల నుండి మనల్ని నమ్ముకున్న ఈ గద్వాల ప్రజలకి ఊరికి దక్షిణ దిశగా 50 మైళ్ళ దూరంలో ఉన్న దుర్గమ్మ ఆలయం చుట్టూ ఉన్న 1000 ఎకరాల భూములు 100 ఎకరాల భూమిని వారికి కేటాయిద్దామని తయారు చేసిన దస్తావేజులు ఇవి. చాలా మంచి పని చేశారండి. కానీ ఆ భూమంతా దట్టమైన అడవులతో నిండి ఉన్న ప్రాంతం కదండి. అవును అవును, ఆ చెట్లను నరికి సాగు భూమిగా మార్చాలనేది నా ఆశయం. మీ ఆశయం మంచిదే అండి, కానీ అక్కడికి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా లేదు కదా, మరెలా? చూడండి శ్రీమతి గారు, ఈరోజు ఆ పని మీదే కలెక్టర్ గారిని కలిసి ఆ అడవికి రోడ్డు వేయడానికి గ్రాంట్ శాంక్షన్ చేసుకొని వస్తాను. ఏవండి, ఈరోజు మీరు వెళ్ళాల్సిందేనా? అవును శాంభవి, ఈరోజు తప్పకుండా వెళ్ళి తీరాలి. ఎందుకు అలా అడిగావు? ఏవండి, ఈరోజు నవంబర్ 3 కదండి. అవును, ఈ రోజే కదండి మన దివానాలో పండగ రోజు. సారీ డియర్, సారీ డియర్, సారీ డియర్, మర్చిపోయాను. ఈ రోజే కదా మా ఇంటి మహాలక్ష్మీదేవి పుట్టినరోజు. ఏవండి, పేద ప్రజలకు భూమి అందించాలనే మీ ఆశయం మంచిదే అండి, కానీ ఇంట్లో ఉన్న భార్య బిడ్డల్ని మర్చిపోతే ఎలా అండి? చూడండి శ్రీమతి గారు, నన్ను నా వంశాన్ని తరతరాలుగా ఈ పేద ప్రజలు నమ్ముకున్నారు. అదిగాక ఈ నియోజకవర్గం పొలిటీషియన్స్ కౌలు రైతులను వాళ్ళ పాదాల కింద అణగదొక్కి రాజ్యం వెళ్తున్నారు. ఇటువంటి సమయంలో వారికి అండగా నిలబడితే నా ఆశయం. ఇంతకీ మా ఇంటి మహాలక్ష్మి ఎక్కడా? మా అన్నయ్య, అదే మీ బామ్మర్ది ధర్మాదేశ గారు తీసుకెళ్లారండి. ఏది ఏమైనా నేను చాలా అదృష్టవంతులు శాంభవి. ఎందుకో మాకు చెప్తే మేము విని సంతోషిస్తాం కదండి. ఎందువల్లంటే అబ్బా అబ్బా ఎంత అందమైన భార్యని చక్కటి బిడ్డనిచ్చి నన్ను నా గద్వాల ప్రజలను కాపాడుతున్న ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఉన్నందుకు. గద్వాల దొర గారికి కవిత్వాలు కూడా వస్తున్నాయన్నమాట. చూడండి శ్రీమతి గారు, ఈ చీరలో నిన్ను చూస్తుంటే కవిత్వమే కాదు, సరస్సు సల్లాపాలలో నిన్ను మురిపించమని నాలోని మనమధుడు మేలుకున్నాడు. ఉండండి, ఉండటానికి కూడా కౌగులించుకుంది. వదలంటే వదలను. పోండి. పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు పుల్లమ్మ కుకుకుకు కుకుకుకు ప్రేమ గీమ తసాదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు ఏం పట్టు బాపురే అవునంటే గిరిగిరే కొల్లగొట్టి పోకు ఖజానా కుకుకుకు కుకుకుకు వాహ్ వాహ్ బేబీ వెదరు బాగుందే ఏదో మూడు ముదిరిపోయిందే అయ్యో రయ్యో వరస మారింది అబ్బాయి గారి పొగరు హెచ్చింది హఠ నీతో ఎంచుకుందామా 50-50 పంచుకుందామా ఇహ ఓపలేను వదులు బుల్లోడా I love you, you love me, I kiss you, you kiss me. ప్రేమ గీమ తసాదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు పుల్లమ్మ అంతో ఇంతో దూరం ఉండాలా అమ్మా నాన్న సిగ్నల్ ఇవ్వాలా ఎంతో కొంత లాభం ఉండాలి కొద్దో గొప్పో చిత్తగించాలి అరే డేటు టైము ఫిక్స్ చేయమంట ఓకే. అప్పుడు మనకే రిస్క్ లేదంట అరే బాత్ నహీ సాత్ చలో నా చలో చలో I love you you love me ఓకే బేబీ I kiss you you kiss me ప్రేమకి మత సాధ్య పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు పుల్లమ్మ ఏయ్ ప్రేమ గీమ తసాదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు ఏం పట్టు బాపురే అవునంటే గిరిగిరే కొల్లగొట్టి పోకు ఖజానా నా 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 కుకుకుకు కుకురుకుకు 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 ఏవండి ఏమిటండి ఈరోజు మన పాపని తీసుకొని బయటికి వెళ్దామండి చూడు జామువి నాకు కాస్త ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తాను కాబట్టి మీ అన్నని ధర్మాన్ని కలిసి మీరిద్దరం వెళ్ళిరండి పోండి మీరు ఎప్పుడు ఇంతే సరే అలాగే నేను వెళ్ళొస్తున్నాను హలో హలో
వర్ధిల్లాలి ఎమ్మెల్యే పశుపతి గారి నాయకత్వం. 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 నమస్తే రుద్రమరాజు గారు. నమస్తే నమస్తే నమస్తే. ఓ మీరా ఎమ్మెల్యే గారు, ఏంటి ఇలా చేశారు? అందులోనూ కమిషనర్ గారు వెంట పెట్టుకొని వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. అవునండి రుద్రమరాజు గారు, చాలా ముఖ్యమైన పని మీదే వచ్చాం. ఏమిటో చెప్పండి కమిషనర్ గారు, నేను ఈరోజు త్వరగా బయటికి వెళ్ళాలి. ఏమీ లేదు రుద్రమరాజు గారు. అండి మీరు కలెక్టర్ గారిని కలవటానికి వెళ్తున్నారంట? అవునండి వెళ్తున్నాను. ఎందుకు అలా అడిగారు? చూడండి రుద్రమరాజు గారు, ఈ పేద రైతులను భూస్వాములుగా మారిస్తే మీలాంటి డబ్బున్న జమీందారులు అలాంటి ధనవంతులను లెక్క చేయరు. కనుక మీరు ఆ భూమిని పంచకుంటుంటే మంచిది. ఏమంటారు? నోరు మూయమంటాను. అసలు అలా చెప్పడానికి మీరెవరు? 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీ సైతం కట్టకట్టలాడించిన పశుపతి ఎమ్మెల్యే పశుపతిని. ఒరే పశుపతి, ఈ భూమి ఈ తాత ముత్తాతలు కాదు, గవర్నమెంట్ వారి భూమి అంతకంటే కాదు. తరతరాలుగా ఈ గత సముద్రానికి చెందిన 1000 ఎకరాల భూమి పంచొద్దని చెప్పడానికి మీరు రాజకీయ నాయకులు లేదు, వీళ్ళని చెప్పడానికి చట్టానికి లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. చూడు రుద్రమరాజు, నువ్వు వెళ్ళమని కానీ వెళ్ళటానికి నేనే పాలు తాగే పసి పిల్లవాడిని కాదు. ఈ గద్వాల ప్రజలచే ఎన్నుకోబడిన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గ ప్రజలను కాదు, ఈ రాష్ట్ర ప్రజలను 3 చెరువుల నీళ్లు తాగించి నిద్రాహాలో మానిపించిన పశుపతి ఎమ్మెల్యే పశుపతిని. అర్థం కాలేదా రుద్రమరాజు? పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా చేసి అప్పుల బాధలతో రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది మేమే. చూడండి, ఈ గద్ద ప్రజల ప్రాణాలతో ఆడుకోవాల్సి వస్తే ఈ రుద్రమరాజు రుద్రసింహంలో మారి మీ గుండెలు చీల్చి మీ రక్త మాంసాలని కాకులకి గద్దలకి పలారంగా వచ్చాడు. ఎందుకెందుకు వచ్చారో చెప్పండి. ఏమిటి ఆ పిచ్చి ప్రశ్న? ఆ దుర్గమాలయం చుట్టూ ఉన్న ఆ భూమిని పంచడానికి వీలు లేదు. నేను చెప్పాడుగా, అది మీ తరం కాదని. రుద్రమరాజు, అసలు విషయం ఇప్పుడు చెబుతా విను. ఏమిటా మీరు చెప్పేది, నేను వినేది? మర్యాదగా వెళ్ళకపోతే నేనేమిటో రుచి చూపించాల్సి ఉంటుంది. ఏ కమిషనర్, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 1000 ఎకరాల భూమి మా సంస్థ, దాన్ని నా ఇష్టం వచ్చినట్టు పంచుతాను. ఇక నోరు మూసుకొని వెళ్ళండి. ఆ 1000 ఎకరాల భూమి మీదే కాదను, కానీ ఆ దుర్గమ్మ ఆలయం చుట్టూ ఉన్న 10 ఎకరాల భూమిని వదిలేసి మిగతా 990 ఎకరాల భూమిని మీ ఇష్టం వచ్చినట్టు పంచుకోండి. కాదను. ఏంటా 10 ఎకరాల భూమి మీకు వదలాలా? ఎందుకు వదలాలరా? రే కమిషనర్, నా మనసుకు నచ్చిందని చేయటమే కానీ ఎదుటి వాడిని తల వద్దడం ఈ రుద్రమరాజుకి చేత కాదు. కూడదని నాతో పెట్టుకుంటే అసెంబ్లీ మెట్లు ఎక్కడానికి వాడి కాళ్ళు ఉండవు, లాఠీ పట్టుకోవడానికి ఈ 2 చేతులు ఉండవు.
నేను అడుగు పెట్టిన చోట నాకు దక్కవలసిన దాన్ని దక్కించుకొని తీరుతాను. కాదని సింహాల గాండ్రిస్తే నీకు నీ కుటుంబానికి ఆనందిష్టంలో జీవిత హక్కులు కోల్పోతారు. ఒరేయ్, ప్రజల రక్త మాంసాలు పీక్కుతుని ఎమ్మెల్యే నువ్వు వేణుగులాగా ఎంకరిస్తే నేను సింహంలో పంజా ఇప్పి నిన్ను మట్టి కల్పిస్తాను. అందుకే నిన్ను అంతం చేసే పని ఆ బయటకి ఎప్పు చెప్పాం. కమిషనర్, అసలు వాడేవుడ్రా? అడవిలో ఏనుగు దంతాలు పులి చర్మాలు అమ్ముకునే ఒక కన్నికు లుచ్చా నా కొడుకు పేరు చేస్తే భయపడనుకున్నావా? రాజు రుద్రమ్మరాజు రుద్రమ్మరాజు అని పేరురా. రాజకీయ నాయకులతో అడవి దొంగలతో చేతులు కలిపి వాళ్ళు విసిరే వెంగుల మెతుకులకు ఆశపడి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు కాకి పట్టుకున్న ఇలువు లేకుండా చేతుల్లో కదరా లుచ్చానా కొడుక. నేను అడుగు పెట్టిన చోట దుర్గమ్మరాజు కోరిక అయ్యానికి కాలుతుంది. కొట్టుకోకు. మర్యాదగా మా మాట విని ఆ 10 ఎకరాల భూమిని మాకు వదిలే, లేకుంటే ఏమి చేయలేరా మీరు? అదే అదే నేను తెలుసుకుంటే మిమ్మల్ని కత్తికో కండ కనరికి ఈ గడ్డల గడ్డిపై పంచభూతాలకి పలహారంగా చేయగలను. వెళ్ళండి, వెళ్ళా కన్నీకి నా కొడుకు అడవి దొంగతో చెప్పండి ఈ భూమి జోలికి వస్తే అడవిలో మృగాలకి పలహారంగా మారుతానని. వెళ్ళండి. పెద్ద గోండా నా కొడుకులో వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారు. హలో హలో పడుచు బంగారం హలో, అమ్మా చాంబవి, బావగారు ఎక్కడికి వెళ్ళారమ్మా? కనిపించట్లేదు. ఆయన గురించి కొత్త విషయం ఏం చెప్పేది ఉందన్నయ్యా. ప్రజలకు మంచి చేయాలని, ప్రజలకు భూమి లేని వాళ్ళకి భూమి పంచాలనే ఆశయంతో ఇప్పుడే కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాడన్నయ్య. చూడు చెల్లెమ్మ, తవ్వుకుంటూ పోతే కొండలు కూడా తరిగిపోతాయి. అలాగనే ఈ పేద ప్రజల కోసం ఉన్న భూమి కాస్త దానం చేసుకుంటూ పోతే చివరకు మిగిలేది ఈ దివాణంలో రాజరకపు జ్ఞాపకాలేనమ్మా. అన్నయ్య, భర్త అడుగుజాడల్లో నడవడం ఏ భార్యకైనా క్షేమదాయమే. తరతరాలుగా ఈ వంశాన్నే నమ్ముకున్న పేద ప్రజలకు మంచి చేయడం ఆయన ఆశయం అన్నయ్య. అది కాదమ్మా అన్నయ్య, ఇంటి పేరు మారిన తర్వాత ఇంటి పేరు మారనంత వరకు ఇంటి వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఒక్కసారి ఇంటి పేరు మారిన తర్వాత భర్త అడుగుజాడల్లో నడవడం భారతీయ స్త్రీ సంప్రదాయం అన్నయ్య. ఏది ఏమైనా మీరు ఈ పేద ప్రజల పాలిట సాక్షాత్తు ఆ ఆది దంపతులైన శివపార్వతులేనమ్మా. అది సరే అన్నయ్య,
ఇంతకీ నా అల్లుడు అదే విజయ్ని తీసుకురాలేదేంటి? చూడు చాంబవి, వాడు తల్లి లేని బిడ్డ కదమ్మా. వాడి ఆలన పాలన చూసుకోవటం నాకు కొంచెం కష్టంగా ఉంది. అందుకనే సిటీ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నానమ్మా. బాధపడకన్నయ్యా, వదినమ్మని తీసుకెళ్లిన ఆ భగవంతుడు చాలా కఠినాత్ముడు అన్నయ్య. నా దురదృష్టాన్ని ఆ భగవంతుడిపై వేయటం ఎందుకులేమ్మా. చిన్నతనం నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి నాకు చెప్పకుండా ఈ దివాణంలోనే మంచి మానవత్వమూర్తి అయిన ఆ రుద్రమరాజుని పెళ్లి చేసుకున్నావు. ఆ రోజు ఆ ఇంటి దీపం వెలిగించావు. ఆ రోజే నాకు బాధలు మిగిలించావు. నన్ను క్షమించన్నయ్యా. నీకు చెప్పకుండా ఆ రుద్రమనాయుడు గారిని చేసుకున్నందుకు నన్ను క్షమించు. పరిస్థితులు చేజారిపోయాయి, అందువల్లనే నేను చేసుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించన్నయ్యా. అంత మాటానికి చెల్లెమ్మా. సరే, ఏది ఏమైనా అంతా మన మంచికే జరిగిందిగా. సరే, నేను బయటికి వెళ్ళే పని ఉంది, వెళ్ళొస్తానమ్మా. ఆగన్నయ్య, బావగారు వచ్చే టైం అయింది, ఆయనతో మాట్లాడి వెళ్ళండి అన్నయ్య. లేదు చెల్లెమ్మా, ఈసారి వచ్చినప్పుడు బావగారితో తప్పక మాట్లాడి వెళ్తాను. అన్నయ్య, పాపని కూడా నీతో తీసుకెళ్ళన్నయ్య. రామాదేవి బావతో కలిసి ఆడుకుంటూ గాని. సరేనమ్మా, నా మేనకోడని నా ఇంటికి తీసుకెళ్తాను. అలాగే అన్నయ్య. ఒక కొమ్మకు పూసిన పువ్వుల అనురాగం మన స్వాగతం శ్రీ లక్ష్మీపతి శివశక్తి గారి 101 రంగ మిత్రమండలి సమర్పించి గుడే గారి దర్శక సారథ్యంలో మెగా యూత్ ఆధ్వర్యంలో 26 ఎడవల్లి గ్రామంలో గొప్ప సాంఘిక నాటకం అంజనా ఆర్ట్స్ నాట్య మండలి 9వ కానుకపై వాడు నీకు భయపడలేదా? అసలు ఎవడికి భయపడలేదా? ఎవరికి భయపడట్లేదు. వస్తాదా? పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. వజ్రాయుతం సాంఘిక నాటకం రచన మాచభరత రాజేష్. పాత్రదారులు రుద్రమరాజు కె వెంకట కోటేశ్వరరావు నాయుడు, అశోక్ శ్రీ వీరాంజనేయులు నాయుడు, విజయ్ కె నాగేశ్వరరావు నాయుడు, ధర్మ ఆర్ రంగనాయుడు, భైరవ వై మంగారావు నాయుడు, పశుపతి ఎమ్మెల్యే ఏ బుల్లిబాబు నాయుడు, బెనర్జీ ఎం లోకేష్ రజిక, అన్వర్ బి వెంకటేశ్వరరావు నాయుడు, శివ ఆర్ నాగేంద్రబాబు నాయుడు, శక్తి జి పూర్ణచంద్రరావు పద్మశాలి, అవధాని కె వేమలయ్య రజిక, శర్మ షేక్ దాదా సాహెబ్, శాంభవి అండ్ దేవి కుమారి భావన చిరుగులూరిపేట, డాన్సర్ కుమారి జాను మరియు కుమారి స్వాతి చిరుగులూరిపేట, మీరు చూస్తున్న భారీ షిప్పింగ్స్ శ్రీ లక్ష్మీ గోపి సీని షిప్పింగ్స్ రాజాగారితో గుంటూరు ప్రొపరేటర్ కె వీరు.
సెట్టింగ్ మేనేజర్ కె వెంకయ్య రసవతారం. సంగీతం సుధీర్ అండ్ ఆర్కెస్ట్రా నరసరావుపేట. కీబోర్డ్ ప్లేయర్ మరియు ఆర్గనైజర్ ఎం సుధీర్. వీడియో అలంకరణ అశోక్ డీటెయిల్స్. ఆపరేటర్ కె అశోక్. పర్యవేక్షణ వై జన వేడుకొండల నాయుడు మాస్టర్. రాజా రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో కొరియోగ్రఫీ కొరివి వాసుబాబు, అంబడపూడి గ్రామం. మరియు గ్రామ పెద్దల అభినందనలతో ఎడవలి గ్రామం, ఎరకలపేట మండలం, పల్నాడు జిల్లా. స్టిల్స్ ఫైట్స్ స్టేజీ ప్లే. దర్శకత్వం షేక్ బుడే ఎడవల్లి. అదిగో అతడే హరవీర భయంకరుడు. వస్తున్నాడు. పేరు భైరవుడు, కాల భైరవుడు. ఇష్టానుసారంగా దోపిడి హలో ఇష్టానుసారంగా దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతూ హలో 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 చూడు అంతఃస్మగ్లర్ ముఠాలతో చేతులు కలిపి వాటిని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు విక్రయిస్తూ అడ్డును వచ్చిన వారిని హతమార్చుకుంటూ ఎదురు లేదని విర్రవీగుతున్న ఆ అడవి దొంగ కాలభైరవుణ్ణి హతమార్చకపోతే మన ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా విదేశాలకు తాకట్టు పెట్టగలడు. నో, అలా జరగటానికి వీల్లేదు. మనమందరం కలిసి ఒక్కటై ఆ కాలభైరవుడి ఆటలను అరికడదాం. కదలండి, కలిసి రండి. అన్యాయాన్ని అరికడదాం, న్యాయాన్ని కాపాడుకుందాం.
హలో ఈ అడవిలో నరికిన ఎర్ర చందనం గంధపు చెక్కలు మన లారీలకి ఎత్తి పంపించారంట్రా. ఎత్తి పంపించాం బాస్. శివ వెల్డన్ మీ శక్తి సామర్థ్యాలపై నాకు ఆ నమ్మకం ఉంది. బాస్ మీరు చెప్పినట్లే అన్ని గుమ్మడికాయల్లో బంగారాన్ని కూడా పెట్టి పంపించాము. మీ శక్తి సామర్థ్యాలపై నాకు ఆ నమ్మకం ఉంది. అలాగే ఆ రుద్రమరాజు దగ్గరకు పంపించిన మన ఎమ్మెల్యే పశుపతి కమిషనర్ బెనర్జీలు ఈ గద్వాలకు సంబంధించిన మ్యాపును తీసుకొని ఈ అడవికి వస్తున్నారు. వాళ్ళను సకల అంచనాలతో సిద్ధం చేయండి. సరుకునే లారీలోకి ఎత్తి పంపిస్తుండగా చూశాడు బాస్. రే శక్తి, నేను 12 సంవత్సరాల వయసులోనే మర్డర్ చేసి జైలుకు వెళ్ళా. అక్కడ ఎన్నో ట్రిక్స్ నేర్చుకొని నన్ను పట్టుకోవాలనుకునే వాళ్ళని ముప్పతెప్పలు పెడుతూ 3 చెరువులు నీళ్లు తాగించగల తమ్మున్న భైరవుణ్ణి నా ముందు ఒక బిచ్చగాడి గురించి చెప్తారా? రేయ్, నరికి వేయండిరా. నరికి ఆ అడవిలో ఉన్న ఆ దుర్గమ్మ తల్లి బలి తీసుకో. ఈ ప్రజలని నమ్మించండి. ఓకే బాస్. మీరు వెళ్ళండి. సింగిల్ హ్యాండ్తో దేశాన్ని కొల్లగొట్టగల ఈ కాల భైరవుడు సింహంతో ఆట